అందరూ శుభోదయం. నా పేరు రామ్. నేను 7వ తరగతి చదువుతున్నాను. కమ్మదూరి అనే ప్రాంతంలో ప్రతిరోజు కోడి పైకప్పు చేరి కుక్కరొక్క అని వచ్చేది. అప్పుడే చెలమయ్య లేచి బయటికి పొలం తిరగడానికి సిద్ధమయ్యేసరికి భార్య నాగమ్మ ఇచ్చే కాఫీ తాగి బయటికి రాగానే కుక్క వచ్చి తోకాడిస్తూ బోబోమంటూ వచ్చి ఎద్దులు రెంకలేసేవి. వీటిని చూసి చెలమయ్య మురిసిపోతూ చేనులోకి వెళ్ళాడు. అప్పుడే మరుసటి రోజు చెలమయ్య కోడి సమయంగా వేళ కుక్కరొక్క అని వచ్చింది. అరగానే చెలమయ్య లేచి బయటికి వచ్చి ఇలా వస్తుందండి, సమయంగా వేళలో గిలా వస్తుంది అని ఆశ్చర్యపోయింది. మళ్ళొకసారి అరవగానే భార్య నాగమ్మ బయటికి వచ్చింది. ఏమిటండి ఇలా వస్తుందని ఇద్దరు వింతగా ఆలోచించారు. అప్పుడే కుక్క ఇద్దరు చుట్టూ తిరిగింది, కానీ మొరగలేదు. లోపలికి పోయి భార్య నాగమ్మ లాంతర్ తెచ్చి చూడగానే కుక్క నోటికి వైర్ కట్టేసింది. అది ఇప్పగానే కుక్క పెరట్లోకి వెళ్ళింది. దాన్ని అనుసరిస్తూ వాళ్ళిద్దరు వెళ్ళి చూశారు. బోబోమని వచ్చింది. అప్పుడే దొంగలు దోచుకునే సొమ్ము అక్కడికి వారేసి వెళ్ళిపోయారు. కోడి మళ్ళీ వచ్చింది. అప్పుడే మరుసటి రోజు తెల్లవారుజామున వాళ్ళిద్దరూ కోడిని చేతిలో పెట్టుకొని మురిసిపోయారు. ఇందులో ఉన్న నీతి ఏంటి మరి కథలో? కుక్క మరియు కోడి మనం నమ్మాలి, ఆ రెండు జంతువులను నమ్మాలి. మనం కాపాడితే దొంగలు వచ్చినా ఏమొచ్చినా కాపాడుతాం. అంటే కుక్క మనకు సాధు జంతువు, ఒక నమ్మకమైన జంతువు కాబట్టి దాని మూతికి తాడుతో కట్టబడ్డది కాబట్టి దొంగలు వచ్చిన విషయము మొరుగుదామంటే వీలు లేకుండా పోయింది. వీళ్ళు తాడు తీసేసిన తర్వాత మొరిగింది కాబట్టి దొంగలు కూడా పారిపోతుంటే కనబడ్డారు. వీళ్ళ సొమ్ము వీళ్ళకి దొరికింది. అంటే దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలంటే, మరి నమ్మకంగా ఉండేటువంటి జంతువులు, మనుషులు నమ్మకాన్ని కోల్పోతున్నటి రోజుల్లో జంతువులు మాత్రము మనకు నమ్మకంగా ఉంటాయి. పక్షులు కూడా కొన్ని నమ్మకంగా ఉంటాయి. ఆ పక్షుల్లాగా, ఆ జంతువుల్లాగా మనం కూడా నమ్మకంగా ఉండాలని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాము. ఇది 7వ తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేబర్తిలో 7వ తరగతి చదువుతున్నటువంటి రాము అనేటువంటి అబ్బాయి చదివి చెప్పినటువంటి కథ ఇది.